మనం ఈవేళ నెమలి కన్ను ఎలా పెయింట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఫస్ట్ నెమలి కన్ను పెయింట్ చేయాలి అనుకున్నప్పుడు మనము నెమలి కన్ను ఆకారం, నెమలికి ఆకారం ఎలా ఉందో చూడాలండి. చూసి నెమలి కన్ను మిడిల్ పార్ట్లో మనకి ఇట్లా బ్లూ, కింద కొంచెం నావీ బ్లూ ఫస్ట్ మనం ఫిల్ చేసుకోవాలి. అలా ఫిల్ చేసుకునేటప్పుడు దానికి చిన్నగా హార్ట్ సింబల్లా ఉంది. హార్ట్ సింబల్ నుంచి కింద మళ్ళీ ఇంకొంచెం హార్ట్ సింబల్లా వస్తుంది. ఇప్పుడు దాని చుట్టూ మళ్ళీ నావీ బ్లూ, లైట్ నావీ బ్లూ వస్తుంది. అట్లా మనం ఫిల్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫిల్ చేయాలండి. ఇది మనకి స్కిల్ సెట్ కన్నా కూడా ఎక్కువ ఓర్పు కావాలి మనకి. ఈ నెమలిక చేయాలి అంటే అన్ని చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. చిన్న చిన్న పార్ట్స్ని మనం ఫిల్ చేస్తూ ఒక పార్ట్ మధ్యలో కలిసిపోకుండా మనం వేసిన కలర్స్ ఏ కలర్కి ఆ కలర్ విడివిడిగా తెలియాలి. అట్ ది సేమ్ టైం మధ్యలో గ్యాప్ ఉండకూడదు. గ్యాప్తో పాటుగా మళ్ళీ రెండు మిడిల్ ఉంటుంది కదండి, 2 కలర్స్ కలిసే ప్లేస్లో 2 కలర్స్ కలిసిపోయినట్టు ఉండాలి. కానీ ఆ కలర్ని ఈ కలర్ని ఆ కలర్ డామినేట్ చేయకూడదు. ఈ బ్లూ కలర్ వేయటం అయిపోయిన తర్వాత మనం షేడింగ్ చేసుకోవాలండి. నేనంటే డైరెక్ట్గా చేసేస్తున్నాను, క్లాత్ మీదే చేసేస్తాను నేను షేడింగ్. మనకి ఇట్లాంటి నెమలికలు శారీస్ నేను ఒక 3-4 చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను ఇట్లా ఫ్రేమ్ పెట్టేసుకొని నేను చేసేస్తాను. ఒకవేళ మీకు ఫ్రేమ్ పెట్టుకొని మీరు డైరెక్ట్గా చేయలేము అనుకుంటే కనుక పైలెట్ తీసుకొని దానిలో కొంచెం రెడ్ కలరు, కొంచెం ఎల్లో కలర్ మిక్స్ చేస్తే వచ్చేటటువంటి కలర్ మనకి ఇప్పుడు ఈ బ్లూ కలర్ పైన అప్లై చేయాలన్నమాట. చూడండి, నేను డైరెక్ట్గా, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. డైరెక్ట్గా నేను ఇట్లా ఫస్ట్ ఎల్లో కలర్ ఇచ్చాను. ఎల్లో కలర్ ఇచ్చిన తర్వాత బిట్ మనకి రెడ్ తీసుకునేది చాలా కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే రెడ్ డామినేటింగ్ కలర్ కదండి, ఆటోమేటిక్గా ఎల్లోని డామినేట్ చేసేస్తుంది. అంటే మనము ఇది బ్లౌజ్ పైన చేస్తున్నాము పెయింటింగ్. మన శ్రీ సంకల్ప వచ్చి ఇందులో మనకి చూపించే ప్రతి వీడియో కూడా ఒక మనకి కస్టమర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని మొత్తం పీస్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను నెమలిక పెయింటింగ్ చూపిస్తున్నాను, దీంతోపాటు ఫ్లూట్ పెయింటింగ్ కూడా చూపిస్తాను. ఇది బ్లౌజ్ హ్యాండ్ మీద ఎలా వస్తుంది అనేది నేను చూపించడం కోసం చేసే ప్రయత్నం అనమాట. జస్ట్ ఊరికే మీకు ట్యూటోరియల్ లాగా చూపించడం కోసం అని చెప్పి నేను పెయింటింగ్ చేయట్లేదు. నాకు ఒక కస్టమర్ ఆర్డర్ని నేను ఎలా పెయింట్ చేశాను అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను రెడ్ కలర్ వేసినప్పుడు ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఎల్లో ఉంది, అట్ ది సేమ్ టైం రెడ్. రెండు మనము షేడ్ చేసినా కూడా దేనికైతే డిఫరెంట్గా తెలియాలి. మనం ఇచ్చిన షేడింగ్ తెలియాలి. ఎక్కడ ఏ కలర్ పైన రెడ్ కొంచెం థిక్ కనిపిస్తుంది, ఎల్లో కొంచెం కింద కనిపిస్తుంది, మనకి అట్లా వేసుకుంటే బాగుంటుంది. దాని చుట్టూ మనకి ఒక కోన్ షేప్ లాగా కింద వచ్చేలాగా లైట్ గ్రీన్ వేస్తున్నామండి. అది ఎలా రావాలి చూడండి, కింద ఎడ్జ్ వచ్చి మనకి కోన్ లాగా రావాలన్నమాట. అలా కోన్లా వస్తూ ఉందనుకోండి, మనకి చూడటానికి చాలా బాగుంటుంది. నెమలి ఈక షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ ప్రతి పార్ట్లో మనం వేయాల్సి ఉంటుంది. అది మనకి ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇక్కడ నీట్గా అప్లై చేస్తూ చేయాలి. ఈ నెమలిక కన్ను మధ్యలోది వేసేసిన తర్వాత కింద ఈకలు ఉంటాయి చూసారా, ఆ ఈకలు వేయటం అది ఇంకా చాలా ఆర్టిస్టిక్గా వేయాలండి. ఎందుకంటే దీనిలో కలర్ తీసుకునేటప్పుడు బాగా థిక్గా ఉంటే బ్రష్ కదలదు. ఎక్కువ మనకి కలర్ వాటర్ కానీ మీడియం కానీ కలిపేసుకున్నాము అంటే స్ప్రెడ్ అయిపోతుంది. యూస్ చేసే బ్రష్ కూడా నేను 3 నెంబర్ రౌండ్ బ్రష్ యూస్ చేసి నేను నెమలి కింద ఉన్నాయి కదండి, 3 నెంబర్ రౌండ్ బ్రష్తో నేను వేస్తున్నాను. వేసేటప్పుడు ఇది మాత్రం మనం చాలా కేర్ఫుల్గా వేయాలి. ఒక్కసారి కనుక స్ప్రెడ్ అయిపోయింది అంటే కలర్ని మనం ఏమీ చేయలేము. అందుకని చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటూ నిదానంగా స్లోగా మీకు చూపించడానికి నేను కొంచెం ఫాస్ట్ చేశాను. బట్ డైరెక్ట్గా నేను అంత ఫాస్ట్గా వేయలేదు, చాలా స్లోగానే వేశాను. మీరు డైరెక్ట్గా వేసేటప్పుడు కూడా మీరు కొంచెం స్లోగా ఆగి వేస్తూ ఉంటే మీకు నీట్గా వస్తుంది. మధ్యలోకి వచ్చిన చెయ్యి కూడా వచ్చేసినట్టుంది కదా. ఇంకా నేను మళ్ళీ వీడియో పోతుందని చెప్పి నేను మళ్ళీ రీషూట్ చేయలేకపోయాను. చూసారా, నాకు ఎక్కడ మనం వేసుకున్నటువంటి ట్రేసింగ్ కనిపించకూడదు. అట్ ద సేమ్ టైం లైన్స్ అన్నీ సేమ్గా రావాలి. అట్లాగే నేనేం చేశానంటే డార్క్ డీప్ గ్రీన్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ గ్రీన్తో షేడింగ్ ఇచ్చాను. చూడండి, గ్రీన్తో నేను షేడింగ్ వేస్తూ ఉండటం వల్ల మీకు డైరెక్ట్గా చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే మనం ఏవో డిఫరెంట్గా 3D లుక్ ఎట్లా ఉంటుందో, డైరెక్ట్ నెమలికి ఎట్లా ఉంటుందో అట్లా వేయాలి.
ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనం చూసినప్పుడు అంటే కొంచెం లైన్స్ కొంచెం లావుగా అట్లా కనిపిస్తున్నాయి కదా, బ్లౌజ్ మీద చూసినప్పుడు లాంగ్ డిస్టెన్స్ చూసినప్పుడు మరీ సన్నగా థిన్ లైన్స్ వేసుకున్నా కూడా అది లుక్ కనిపించదండి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఐడియా ఉంటుంది. అందుకని కొంచెం లావుగానే వేసుకోండి, బాగా లావు కాదు, కొంచెం లావుగా వేసుకోవాలి. ఎడ్జెస్ కర్వ్ తిరగాలి, చాలా నీట్గా స్ప్రెడ్ అవ్వకుండా వేయాలి. ఇంకా ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా అండి, అవుట్లైన్స్ వేయటం అనేది నేను ఇందులో చూపించలేకపోయాను. అవుట్లైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం గ్రీన్ కలర్కి డార్క్ చూడండి, లైట్ గ్రీన్కి మనం డార్క్ గ్రీన్ అవుట్లైన్ వేసాము. అవుట్లైన్ మాత్రం చాలా సన్నగా రావాలి. ఈ అవుట్లైన్లో ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా, మనం ఏమన్నా షేప్ మిస్టేక్స్ అవి ఏమన్నా చేసామనుకోండి, ఈ అవుట్లైన్ ఇచ్చిన వెంటనే మన మిస్టేక్స్ అన్నీ చాలా బ్రైట్గా చక్కగా అందంగా కనిపించేస్తాయి. అందుకని మనం వేసేటప్పుడు ప్రతి మూమెంట్లో షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నెమలికన్నుకి. అట్ ది సేమ్ టైం మనము అవుట్లైన్స్ తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. లైట్ కలర్కి డార్క్ కలర్ అవుట్లైన్ ఇస్తున్నాం మనము. చూసారా, అట్లా ఒక్కొక్క దానికి చాలా సన్నగా మొత్తం అన్ని కలర్స్, ఇప్పుడు మనం ఎన్ని కలర్స్ యూస్ చేసాము ఆ అన్ని కలర్స్ ఒకదానికొకటి ఏ కలర్ ఒకదాన్నొకటి డామినేట్ చేయకుండా ఎట్ ది సేమ్ టైము ఏ కలర్కి ఆ కలర్ మనకి కనిపించాలి, విడివిడిగా కనపడకూడదు, అన్నీ కలిసిపోయినట్టుగా కనిపించాలి. మీరు ఒకసారి వేయటానికి ట్రై చేయండి. వేయటానికి ట్రై చేస్తే నేను చెప్తున్న వాటిల్లో ఉండే మీనింగ్ ఏంటి అనేది వేస్తున్నప్పుడు మనకి మన ఐస్ చెప్తాయి అన్నమాట, లుక్ ఎట్లా వచ్చింది అని. అవుట్లైన్స్ వేసేటప్పుడు కూడా నేను షేప్ తీస్తున్నాను, మీకు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అవుట్లైన్స్ ఎట్లాగో తెలుసా, మన కళ్ళకి కాటుకు పెడితే ఎట్లా ఉంటుంది, సేమ్ ఇక్కడ కూడా అంతే. కళ్ళు ఎంత పెద్దవిగా అందంగా కనిపిస్తాయో ఈ నెమలి కన్నుకు కూడా అలానే ఉంటుంది. మనం చేసే తప్పులన్నీ కూడా కనిపిస్తాయి, మనం కరెక్ట్గా చేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్లూట్ కూడా వేద్దాము. ఫ్లూట్ వేసిన తర్వాత మనకి అసలు అవుట్లుక్ ఏంటనేది తెలుస్తుంది. మనం దేనికైనా వేయాలి అంటే ముందు అసలు వైట్ బేస్ కలర్లా వేసుకుంటాం కదా, అలానే బేస్ కలర్లా వేసుకోవాలి. చూడంగానే వుడ్ లుక్ రావాలి, 3D ఎంబోజింగ్ లాగా కూడా కనిపించాలి. అలా కనిపించాలి అంటే ఎలా చేస్తే మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది అనేది మీరు కూడా ఫ్రేమ్కి వైట్ క్లాత్ పెట్టుకొని 2 లైన్స్ డ్రా చేయండి. నేను ఇది మొత్తం ఫ్రీ హ్యాండే వేస్తున్నాను కదా, మొత్తం ఒక 2 లైన్స్ డ్రా చేసుకొని నేను స్టెప్ బై స్టెప్ ఎట్లా వేస్తున్నానో అలాగే చేయండి. దీనికి కొంచెం మనకి స్కిల్ సెట్ అనేది కావాల్సిందే. మన నెమలికకి లైన్స్ డ్రా చేయటం వస్తే తెలుస్తుంది, బట్ దీనికి షేడింగ్ అనేది 2 కలర్స్ ఎలా మర్జ్ అవుతాయి, ఎలా 2 బాగా బ్లెండ్ అవుతాయి అనేది తెలియాలి మనకి. ఇక్కడ ఏంటి అంటే నేను 3 కలర్స్ యూస్ చేస్తున్నానండి. బేస్ వైట్ వేసాను, వైట్ వేసిన తర్వాత పైన ఎల్లో వేస్తాను, తర్వాత మిడిల్లో రెడ్, కింద వచ్చి బ్రౌన్ కలర్ వేస్తాను. ఆ 3 కలర్స్ మనము షేడింగ్ చేసి సింగిల్ కలర్లా తీసుకురావాలి. అంటే ఎల్లోకి ఎల్లో కనిపించాలి, రెడ్కి రెడ్ కనిపించాలి, కింద బ్రౌన్కి బ్రౌన్ కనిపించాలి. కానీ 3 ఒకటేలాగా రౌండ్గా మనం షేడింగ్ చేసేసుకోవాలి. చూడంగానే మనకి అది ఎట్లా అనిపించాలంటే ఫ్లూట్ ఒకటే కదా, మన షేడింగ్ ఒకటే దానిలో మిక్స్ చేసేసేయాలి. బ్లెండ్ అయిపోవాలి అన్ని కలర్స్. బ్లెండ్ అవుతూనే ఏ కలర్కి ఆ కలర్ మనకి క్లియర్గా కనిపించాలి. ఇక్కడ స్కిల్ సెట్ కావాలన్నాను కదా, అదే స్కిల్ సెట్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇన్స్టాగ్రామ్లో ఉన్నాము, ఫేస్బుక్లో ఉన్నాము, అన్నిట్లో ఉన్నాము. మా ఈ శ్రీ సంకల్పం వచ్చి కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి మా ప్రత్యేకత అండి. మీరు ఏదైతే అనుకుంటారో, మీ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన మేము దృశ్యరూపం కల్పిస్తాము. ఇలాంటి అందమైన పెయింటింగ్స్ చూడండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మీకు ఏదైనా వీడియో చూడాలనుకుంటున్నారా, ఏదైనా పెయింట్ చూడాలనుకుంటున్నారా చెప్పండి, చేద్దాం. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, మనము తప్పకుండా ఆ కామెంట్ని తీర్చే ప్రయత్నం అయితే చేద్దాము. చూసారా, నేను అప్లై చేస్తున్నాను. రెండింటిని కింద బ్రౌను రెడ్ బ్లెండ్ చేస్తున్నాను. ఇది కూడా అంతే, కొంచెం కలర్ అటు ఇటు అయిందంటే స్ప్రెడ్ అవుతుంది. మనకి ప్లేస్ తక్కువ ఉంది కదా, చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది మనం. మొత్తం అయిపోయి ఈ హోల్స్ అవి పెట్టిన తర్వాత మనకి దీని లుక్ ఏంటి అనేది తెలుస్తుంది. చెప్పానుగా, ఇది వెనక వచ్చి మనకి రాధాకృష్ణ స్టాచ్యూలో రాధాకృష్ణ పెయింటింగ్ కోసం అని చెప్పి మనం ఆల్రెడీ ఇది పోస్ట్ చేస్తున్నాము, రాధాకృష్ణ వీడియో. హ్యాండ్స్ మీద కోసం అని చెప్పి ఇట్లా మనం ఫ్లూటోను నెమలిక మనము పెయింటింగ్ చేస్తున్నాం అన్నమాట బ్లౌజ్కి.
2 హ్యాండ్స్కి ఆపోజిట్ సైడ్ నెమలికలు చూస్తున్నట్టు ఫ్లూట్ చూస్తున్నట్టుగా వస్తుంది. ఫ్లూట్ ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నట్టుగా వస్తుంది. మరి కొంచెం బ్రౌన్ కలర్ ఏమైనా సరిపోలేదు, కొంచెం ఆ కలర్ కనిపించట్లేదు అనుకుంటే ఇలా కొంచెం కలర్ తీసుకొని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లెండ్ చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. ఇది మొత్తం అయిపోయిన తర్వాత దీనికి బ్రౌన్తో అవుట్లైన్ ఎంచుకొని మిడిల్లో బ్లాక్ హోల్స్ ఉంటాయి కదా, మనకి ఫ్లూట్ షేప్ తీసుకొని రావాలి కదా, అట్లా ఫ్లూట్ షేప్ కూడా తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడ ఏ కలర్ కొంచెం తగ్గింది అనిపిస్తే మనకి డైరెక్ట్గా చూసినప్పుడు ఐస్కి దాన్ని బట్టి మనం ఆ కలర్ కొంచెం కొంచెం టచ్అప్స్ ఇచ్చుకుంటూ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం పైన లాస్ట్లో ఎల్లో కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని చెప్పి ఎల్లోతో నేను బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లూట్ రౌండ్ వస్తుంది చూసారా, ఆ రౌండ్ వచ్చేసింది. 3D ఎఫెక్ట్ అంటే అట్లాగే కనిపించాలన్నమాట. మనం క్లాత్ మీద రియల్ ఫ్లూట్ తీసుకొచ్చి పెడితే వచ్చే ఆ లుక్ అనేది మనం తీసుకురాగలగాలి పెయింటింగ్లో కూడా. చూస్తున్నారు కదా నా వీడియోస్, మీరు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. చూడండి, నేను స్టెప్ బై స్టెప్ నేను నేర్పించాను. మీరు క్లాత్ పెట్టుకొని కనుక మీరు ట్రై చేస్తే మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా ఇలా వస్తుంది. అయితే ఇది క్విక్ డిస్పాచ్ వీడియో అండి. ఇద్దరు ఫ్రెండ్స్ సేమ్ ఒకేలా కావాలన్నారు, ఇది ఒకళ్ళ కోసం చేశాము. సేమ్ కలర్ కొంచెం కలర్ డిఫరెంట్తో ఇది ఇంకొకళ్ళ కోసం చేశాము. ఇద్దరి కోసం 2 చేశాము. ఇది డిస్పాచ్ వీడియో. ఇలాంటి అందమైన వీడియోల కోసం మన శ్రీ సంకల్పాన్ని సంప్రదించండి. నమస్తే.